హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే చెప్పిన విధంగానే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు పెంచినటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం మరొకసారి కూడా భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఇకపైన కుటుంబ యజమానుడు గనుక చనిపోతే వారు సంబంధించిన కాక భార్యలకి పింఛన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు గతంలో అయితే 4 నెలలు లేదా 5 నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అలాంటి రీతిగా కాకుండా ప్రభుత్వం కొత్తగా ఒకవేళ ఇంటి యజమానుడు కనుక పెద్ద దిక్కు కోల్పోతే వారికి వెంటనే 1 నెల లోపలనే స్పాజ్ పింఛను అనేటువంటి ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొని రావటం ప్రారంభించిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీరందరికీ కూడా కొత్తగా శాంక్షన్ వారికి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామని, అయితే కొద్ది కారణాల వల్ల దారాఖాస్తులు కొన్ని తిరస్కరించబడ్డాయి. పూర్తి వివరాలు ఏపీలో వీరందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. జూన్ నెల 4వ తారీఖున దరిదాపుగా 89,788 మందికి ఈ పథకంలో లబ్ధి అయితే చేర్చబోతున్నారు. ఈ పెంచినటువంటి యొక్క పెన్షన్లంటే వీరికి అయితే మార్పులనైతే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అయితే మంజూరు చేయడంలో పాటుగా దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు అకౌంట్లో కూడా పెన్షన్లో డబ్బులు జమ చేస్తుంది. ఇలాగే వీరికైతే మాత్రమే ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి ఒకవేళ ఇంటి యజమానుడు చనిపోయినటువంటి వారికి లేదా కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకున్న వారికి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవతరణ దినోత్సవం కనుక దానిని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాత్రమే అతని చేతుల మీదుగానే కూడా డబ్బులు పెన్షన్లు పంపిణీ చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగిందండి. వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల చొప్పున స్పాజ్ కేటగిరీలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భర్త లేదా భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం అంతే అందించింది. ఈ మేరకు ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుండి 2000 అక్టోబర్ 30వ తారీఖు వరకు మధ్యలో మరణించిన కుటుంబ యజమానుడు మరణిస్తే వారి భార్యలకు ఇప్పటి వరకే నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. దరిదాపుగా వచ్చే నెల నుంచి వీరికి డబ్బులు అయితే ఈ నెల 13వ తారీఖు నుంచి కూడా డబ్బులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఇప్పటికే ఆల్రెడీ కూడా గెజెట్ రిలీజ్ అయితే చేసింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు 35,91,00,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రత్యేకమైనటువంటి డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం వితంతు పెన్షన్ల మంజూరుకు ఆపివేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఈ సమస్య పరిష్కారం అయితే కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని అయితే మరి పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఈ విషయంపై కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి సహాయం చేయాలని నిర్ణయించింది. గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల యొక్క జాబితాను ఆల్రెడీ కూడా పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అర్హులైన వారి పత్రాలు స్వీకరించి సెర్ప్ వెబ్సైట్లో కూడా నమోదు చేయాలని అధికారులు కూడా ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛనుకు అర్హులైనటువంటి వారి యొక్క జాబితాను కూడా తయారు చేయటం జరిగింది. ఏది ఏమైనా ఈ నెల 13వ తారీఖున స్పాజ్ పింఛను పథకాన్ని మరణించిన యొక్క వ్యక్తి వివరాలను, మరణ ధృవీకరణ పత్రం, భార్య వివరాలను సచివాలయం అందజేసిన వారందరికీ కూడా మరి పెన్షన్ మంజూరు చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కొన్ని దారాఖాస్తులు ముందుగానే పొందటం ద్వారా, ఇద్దరు చనిపోవటం ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య భర్త ఇద్దరు ఒకే చోట లేకపోవడం, ఇలాంటి వారి పెన్షన్ మాత్రమే కొద్దిగా ఆగిందని, కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం అందుబాటులో లేకపోవటము, సాంకేతిక కారణాల వల్ల, కొద్దిమంది విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవటువంటి కారణాల వల్ల కొద్దిమందికి దారాఖాస్తులు తిరస్కరించినట్టుగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి కూడా
కొత్తగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరొకసారి కొత్త పెన్షన్లు మంజూరైతే 89,350 మంది పైగా కొత్త పెన్షన్లు అయితే తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.